అంటే నీ పాపలన్నీ తీరిపోతాయి. భజన ఎత్తిదో తెలియరా నిజముగా నువ్వని నడువరా. భజన అంటే ఎట్లా ఆనంద భజన, లోపల మన లోపల కూడా భజన ఉంటుంది అన్నమాట. దాన్ని నిశ్శబ్దంగా కూర్చొని మౌనం వహించి వినాలి. సంకీర్తన వస్తుంది, అన్నీ వస్తాయి. అది తెలుసుకున్నాలి మనం. దానికి భజన ఎత్తిదో తెలియరా నిజము కనుగొని నడువరా. మన లోపల ఈ పేటి తప్పుల తాళలు కీర్తనలు ఇవన్నీ వస్తాయి, వినపడతాయి. ఎట్లా వినపడతాయి? నిశ్శబ్దంగా కూర్చుంటే అప్పుడు అవన్నీ సంకీర్తనలు వస్తాయన్నమాట. అవి తెలుసుకోండి. జ్ఞానం వెళ్ళట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మనిషి వృత్తి ఎట్లాంటిదంటే భక్తులు అయినట్లాంటి వాళ్ళు భావన చేసుకున్నారు. ఇప్పుడు దర్శనంకి వచ్చినారు కదా, నిశ్శబ్దంగా ఉండాలి. అందరు ఒక్కరికొకరు చెప్పుకొని ఆనందంగా మనం దర్శనం చేస్తున్నారే. మా అమ్మ ఏం చెప్తాడు ఇందమ్మ అంటే అనాలి. ఇప్పుడు మనకి కూర్చున్నారు అంటే ముందుకు వచ్చే కాలంలో కూడా మీరు బాగుపడి ఉంటారన్నమాట. జన్మ జన్మాంతరంలో మానవ జన్మం చూసేటట్లాంటి చేసుకోండి. ఇది ఈయన జన్మకి పోరాదు. పాప కృత్యం చేసి ఈయన జన్మకి పోవద్దు. ఇప్పుడు నిన్నెవరన్నా తిట్టితేనే వాళ్ళ మీద పలుకు వచ్చి కొట్టడానికి పోతాం. అయితే అది వల్లంగా గొంతు కోసి మీరు మాంసం దానికి మాంసం తింటే అది పంపు వస్తుందే కదా. ముందు జన్మ లేదా ఎవరికి నీవు వెళ్తావు, అది పిల్లేసి అది ఆడబట్టుకుంటుంది, గీల గొంతు పట్టుకుంటుంది, పట్టుకొని రక్తం తీసుకుంటుంది. పడతాను నన్ను ఇట్లా చంపించి ఇప్పుడు నిన్ను చంపుతుంది ఏమంటారు అనుకుంటా రక్తం తీసుకుంటుంది. అప్పుడు అది చచ్చిపోతాం. ఆ చచ్చిపోయిన తర్వాత అది వడేస్తుంది. అట్లా తిరిగి వస్తుంది. అందుకు వచ్చాక తిరిగి వచ్చి తర్వాత మాసం తిరిగి వచ్చేసారు. అట్లా ఇది జ్ఞానం. ఈ మనిషి వృత్తి లోపల గుణ సంస్కారములు, ఆ గుణాన్ని తీసేసుకోండి. ఎట్లా గుణాలు? ఈ రజగుణము, తమగుణము, సత్వగుణము. సత్వగుణానికి రాండి రజగుణాస్తుడు, సత్వగుణానికి రాండి. తమగుణాస్తుడు రజగుణానికి రాండి. అది తమగుణ సంస్కారం ఏది తెలియదు దానికి. ఆ గుణ సంస్కారానికి ఏం తెలియదు, పాపం తెలియదు, పుణ్యం తెలియదు, చేసేటొక్కటే. అసలు దానికి తెలుసుకోండి. ఒకరికొకరు దాన్ని మననం చేసి తెలుసుకోండి. ఒక్కరే తరించరాదు. అది జ్ఞానం రోజు చేస్తారు. ఎవరైతే జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు జ్ఞానం చెప్పుకుంటే అతమునికి జ్ఞానం చెప్పుకుంటే వాడిని తరింపజేయకుంటే వీళ్ళు అతను స్థితికి వెళ్ళిపోతాడు. జ్ఞానం గురువు అంటారు. దానికి మీరు మంచిగా తెలుసుకోండి. ఇది మానవ జన్మము వచ్చింది, మా దుర్లభం. మానవ జన్మం చిక్కుతనే మా దుర్లభం. మళ్ళీ జన్మాంతరం ఇదే మానవ జన్మమే పుట్టాలి. ఎందుకు? అది కొందరు జ్ఞానం తెచ్చినట్లాంటి వాళ్ళు జన్మని వద్దంటారు. ఎందుకు వద్దంటారు? ఈ జన్మం ఏమి లేదు ఉంటుంది అంటారు జ్ఞాని. అజ్ఞానేమో ఇంద్రియాల కర్మల్ని బోధించుకుంటా ఆనందపడతారు. అయితే నా దృష్టాంతం చెప్తాను. నాకు మంత్రం ఏ మంత్రం అంటే ఒకటి మంత్రం. ఏ మంత్రము? నేను అందరిలాగా కావద్దు, నేను అందరిలాగా పోవద్దు. ఈ సంసార
నువ్వు అనుకో. అదే గురువు గురువు అంటారు. అంటే అది ఆ పూర్వజన్మ సంస్కారమే నాకున్నది. కృష్ణుడి నది నుంచి అర్జున ఈ జన్మలో నన్ను పొందకుంటే ముందు జన్మలో నువ్వు పొందుతావు, నన్నే స్వామించు, నన్నే ధ్యానించాడు. అట్లా మీరు కూడా ఆ దైవం ఎప్పుడు మననం చేస్తారో ఆ దైవ జన్మనే వస్తారు. ఆ సంస్కారమే ఇది జన్మ మరణములు తప్పయి పాప జన్మం, పుణ్యజన్మం, ధర్మజన్మం, కర్మజన్మం. ఇప్పుడు అందరికీ తెలివి రాదు. అంటే దానికి తెలివి ఉండేటోని వాడిని రాకాలి. ఏ విధంగా రాకాలి? ఒక ముందు రాయి ఉంటుంది, ఆ రాయిని కొట్టుకొని చేస్తారా లేదా? అట్లా అజ్ఞానాన్ని మన దాంట్లో తీసుకున్నాయి. అది ధర్మం. మన వల్లనే సర్వ ప్రాణులను మన వల్లనే చూసుకున్నాయి. మనకెట్లా బాధను అది కూడా చాలా. ఇప్పుడు ఒక చివి ఉంటుంది, ఇంత చక్కరయ్యి అదే తన బంధువులంతా తీసుకొచ్చి ఆ ఒక క్షణంలో కూడా చక్కర మీద తీసుకుపోతాయి. చూసుకోండి, నిజమా మొత్తం అది మీరు ఎక్కడనే అది ఒక బండ కింద తడవనట్లా బండ కింద పోయి ఇల్లు చేస్తాయి. చేసి అది పిల్లలు కట్టాయి. పొగట్టుకోటి బంధువులు, పిల్లలు, తల్లులు ఆనందంగా బండ కింద ఉంటాయి. అక్కడికి ఇక్కడికి ముక్కకు ఎక్కడ ఏం దొరికితే తీసుకుపోయి ఆ బండ కింద చేరుస్తాయి. ఆ కథలంతా వాళ్ళు బయట చేస్తాయి. నిజమా అవసరం మీరే చేసుకోండి. భక్తులు ఉంటేనే జ్ఞానాన్ని తెలుసుకుంటారు. భక్తులు లేకుంటే అది ముడి రాయి ఉంటే అది రూపము ఎట్లా ముల్లడియాలి. ఒక ముల్లడి చేతికి మొల తీస్తున్నాలే, గన్ను తీస్తున్నాలే, ఆ గట్టి తెచ్చేలన్నీ కొట్టాలి. అజ్ఞానాన్ని రుద్దాలి. రుద్ది జ్ఞానాన్ని తీసుకోవాలి. అది ధర్మం. ఇప్పుడు మన లోకం ఏమైపోయింది? అంత రాక్షసుడి చెప్పు తినుంటాము, తాగుతాం. తాగేది ఎవరు తాగాలి? అది తెలుసుకొని దొంగ తాగి నిత్యం లోపల మంచిగా ఒక తరగతి ఇంట్లో కూడి ఆ దొంగతనం చేయడానికి తాగాలి. కొడితే కూడా వారికి దెబ్బ తాగనట్లాంటి స్థితి లోపల తాగుతాడన్నమాట. అట్లాంటి దొంగ తాగి దొంగతనానికి వెళ్ళాలి. అది దొంగలో ఉడికి, అది సజ్జల్లో ఉడికి కాదు. తాగేది తినేదేమో ఈ కాకులు, గద్దలు, కుక్కలు, నక్కలు, కోడళ్ళు, పెద్దపుళ్ళు, సింహాలు, మెట్టాలు అవి వైద్యజన్మలు అన్నమాట. అయితే ఏదైనా ఒక చిక్కిందంటే పూర్వజన్మ సంస్కారం ఉండదే దాని మధ్య వస్తుంది. కొడితే నన్ను ఎట్లా తెలిసి నేను తెలుస్తానంటే కదా. ఇది మంచిది. దేవుడు మీరు చూసుకోండి, నిజమా అవసరమా మీరే తెలుసుకోండి. ఇప్పుడు పులి ఉంటుంది అడవి లోపల, ఒక ఆవు ఒంటరిగా ఆవు అడవిలో తిరగదు. ఎందుకు తిరగదు? ఏదైనా నెక్కం భయము, పులి భయము, దానికి గుంపుగా అన్ని గుంపుగా పోయి ఎడుతాయి. అన్ని గుంపుగా పోయి ఎడుతాయి. నేను శిక్షణలో చూసినాను. ఆడ ఆశ్రమ ముందుకెళ్ళి దారి ఉంది అనమాట, ఉండే. అయితే అది ఖాళీగా అన్ని గుంపుగా వస్తుంది. అట్లుంటే ఏం చేస్తారంటే అది ఏమి రాని, పులి రాని, నెక్కం రాని అది అన్ని కలిసి దాన్ని కొమ్ములతో పొడి చేస్తారు.
ఇంకా చెప్తే అది చేస్తుంది చాలా ఉంటాయి. కానీ మీరు పట్టుకొని ఒకటి పట్టుకుంటే ఇక ముందు జన్మకి జన్మాంతరానికి అమ్మ దర్శనం కొడుతున్నారు. మాకుల దర్శనం కావాలంటే, దైవ దర్శనం కావాలంటే మీరు మనసు చలనం లేకుండా ఉండాలి. గుణమాయ ఏ పారతీత గుణాతీతం అన్నిటికీ అతీతమయ్యి నిర్మూలం నిశ్చల తత్వం జీవన్ముక్తి అంటే దానికి ఈ నిర్మల మనం ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు మార్పులు అవుతారు. లేకుంటే ఇది కాలయాత్ర, ఇది కాలయాత్ర, జీవయాత్ర తిరుగుతూనే ఉంటుంది. పునరపు జననం, పునరపు మరణం. ఇది కాలచక్రం తిరుగుతుంటారు. దానికి విశ్రాంతి లేదు, దానికి తాను పడతాను. దానికి సంస్కారం వేసుకోవాలి. సంస్కారం వేసుకుంటే జన్మాంతరానికి ఒక జన్మ లోపల పాటు పట్టుకోవచ్చు. అప్పుడు నీకు జ్ఞానం అరువైతుంది. అప్పుడు భగవంతుని చేరగలుగుతావు. నేను చదువుకున్న దాన్ని కాదు, నాకు భాష లేదంటే నాకు అంత విశేషంగా రాదు. ఇప్పుడు అమ్మగారు వచ్చినారు, వాళ్ళు మంచిగా విభూతి నేర్చినారు, సంస్కృత వేదముని చదివిండ్రు. వాళ్ళలాగా ఇంకా చాలా మంది కావాలి. అదే కాదు, వాళ్ళు చాలా పెద్ద సంస్కారం వాళ్ళ. కానీ చిన్న వయసు ఇంకా వాళ్ళలాగా అట్లాంటి 4,000 మంది అట్లాంటి తయారైతే ఈ ధర్మాన్ని నిలబెట్టగలుగుతాం. అంత భాషను చేసుకుంటా తిరుగుతాం. ఇప్పుడు మొదలు మేము చిన్నతనంలో ఈ ఆర్య సమాజి దయానంద సరస్వతి స్వామి బోధ చేసిన తర్వాత ఆర్య సమాజి వాళ్ళు వెళ్ళి ఊరూరికి పల్లెటూరికి తిరిగి చెప్తుంది. అంటే ఆ ఊరూరు మంది కూడా మార్పు అయ్యింది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేది ఆశపోతుంది. ఆర్య సమాజం కూడా రాజకీయంలో పోయి ఆశపడిపోయింది. ఎక్కడ అట్లా మళ్ళా అట్లాంటి ధర్మం నిలిపేటట్లాంటి అవతార పురుషులు ధరణి మీద వస్తేనే మళ్ళా ధర్మం నిలుస్తుంది, సత్యం నిలుస్తుంది. రాము రాజ్యం అంటారు. రాముని కాలంలో చిన్నవాడు కూడా ఆ ధర్మాన్ని నడిచేడు అన్నమాట. ఎట్లా రాముడు ఏక పత్ని ఏమందరం నీకు అందరికీ ఇదంత గుర్తు ఉన్నది. ఇది ఏదో మోటుగా చెప్తాను. ఎట్లంటే మరి వాళ్ళు తాతలు ఏమి నేను రంగారామని అంటే ఆ చీతని రమణాసులు తెచ్చుకొచ్చి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అంటే రాముడికి అప్పుడు పరిచయం కలిగింది. కానీ సీత ఏం కావచ్చు ఎడలేదు. కానీ ఆ రాముడికి సంశయం కలిగింది. అయినా లక్ష్మణుని ఇస్తాడు. ఈ సీతనారాయణ తీసుకుపోయి మరి శిశువును కలిసేసి ఆ కనుగుడ్డు నాకు తెచ్చి చేస్తాడు. అప్పుడు లక్ష్మణ ఏమనుకుంటాడు, అప్పుడు నేనేం చెప్పాలి, కలవలేని సీతని కలుపుగా చంపేయమంటాడు, నేను ఎట్లా చంపుతూ అంటానని ఆ అరణ్యంలో పొడవ పెట్టా. ఈ కళ్ళకి కూడా ఏ చేస్తాం గుర్తు ఉండదు. ఇంకా జాగ్రత్త చేస్తాం. అట్లా
మళ్ళా రాముడు, సీత, మళ్ళా లక్ష్మణ, ఆయన కుశల కుమారుడేమో అందులో కాలిపోతాడు, లవ కుమారుడేమో సీతనేమో అగ్నిలోకెళ్ళి ఆనందంగా వచ్చేస్తాడు. అప్పుడు మళ్ళా రాముడు ఆనందంగా కొడుకుని, భార్యని, తమ్ముని ఆనందంగా పెట్టుకొని రాష్ట్రం చేస్తాడు ధర్మరాజ్యం. మరి మీరు ఎట్లయితే తెలుసుకోండి, జన్మాంతరము తప్పదు. సత్యాన్ని పట్టుకోండి, అసత్యాన్ని దురుంచండి, అధర్మాన్ని దురుంచుకోండి, మళ్ళా సౌఖ్య జన్మం వస్తా. అధర్మానికి గురి అవుతుందంటే ఈ సౌఖ్య జన్మం ఎన్నట్టు చిక్కదు. ఈయన జన్మకి వెళ్ళిపోతావు. నీవు పంపు పట్టకుంటే అది కూడా పంపాలి. ఈ పంపు పట్టాలి, నిన్ను కొడతా, నువ్వు కుట్టవా? అది ఇప్పుడు మీరు అట్లా అన్యాయంగా ఆడుతుంది, అర్థంగా మీరు పనిచేస్తా. అయితే అది పంపు పడుతుందే లేకొడతా. నేను పరస్వజనం అయినందుకు నన్ను ఇట్లా గమనిస్తుంటావు కదా, నిన్ను నేను చూసుకుంటా ముందు జన్మాలు అనుకుంటావు అంటారు. పంపు అందరికీ ఇప్పుడు సరస్వతిదేవి అందరికీ జ్ఞానం ఇచ్చింది. మీకు రేపు విశ్వస్తుంది గొప్పది. ప్రతి ఒక్క కాల భవిష్యత్తులో కాల జ్ఞానంలో ఏం చెప్పారు? ఐధ్యాత్మిక విద్య, వైదిక విద్య బూది కన్ను తేలికైతుంది అన్నాడు. అట్లనే కన్ను జనులు విద్యార్థులైతారు అని అన్నాడు. అట్లనే అయిపోతాం. కానీ పర్వాలేదు, ధర్మం తెలిసి విద్వత్తు నేర్చుకోండి, ధర్మంకి గురి కాకుండా. ఎంత పెద్ద విద్వత్తు మనిషి అయినా కానీ కర్మంకి ఎప్పుడు పాట పడతాడో వారికి మానవ జన్మం దొరికేది దుర్లభం. మీకు ఏదైనా సంశయం ఉంటే మరి ఆ అమ్మని అడుగుతూ మళ్ళా మాకు తెలిసిన పని చెప్పు. చెప్పని చెప్తారా నాకు? కాలిపోయేది. జాగ్రత్త పడుంది. భక్తులు వచ్చి వైద్యులో కాలం వస్తుంది. అప్పుడు మీకు కళ్ళు తెరుస్తున్నారు, ఇప్పుడు తెరవరు. చెప్పలేకపోయారు నరులార గురుని చేరి నొక్కించే బతుకని ఇచ్చారు. అప్పటి మింగే వ్యక్తులు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఆడతారు మరణించిపోయే కాలం వస్తుంది. అంటే ఇంకా సమయం రాలేదు, ఆగుతున్నది. అది తప్పదు. అయ్యింది చూస్తున్నాయా? కూర్చున్నాడు కూర్చున్నట్లని రావాలి, పడుకున్నట్లనే పోవాలి, నడుస్తున్నాడు నడుస్తున్నట్లనే ముగి కావాలి అన్నారా? అట్లా జరిగినాయా లేదా? చదివించుకుని కాల భవిష్యత్తు లేదు. అది కాల భవిష్యత్తు కాదనేసి వాడు నరకంకి గురి అయిపోయి వాడు జన్మాంతరం మానవ జన్మకి
ఉంటుంది అది నాద బ్రహ్మ వాక్యం అన్నమాట. అది ఊప వచ్చేది కాదు, కాల భవిష్యత్తు చూసేది కాదు. ఆ మనస్సుని లయించిన వాళ్ళకే అట్లాంటిగా వస్తుంది. అది అందరికి వచ్చేది కాదు. ఆధ్యాత్మికంగా ఎవరు వాదన ఏమైనా చేసేది నాకు చెప్తే నేను చెప్తా. కానీ అయినంత వరకు భగవంతుడు నాలో ఉందా అదే చెరుగు ఏం పట్టులు ఇస్తే అది పట్టు అంతే. నాకెప్పలేదు. माता की